హాయ్ అండి. నిజంగా ఇలా చేస్తే ఎంత కోపం వస్తుందో కదా. మా బావ చేసిన పని వల్ల మధ్యాహ్నం అంతా హడావిడి పడుతూ ఈ మిల్ మేకర్ బిర్యానీ చేయాల్సి వచ్చింది. ఇంతకీ ఈ విషయం ఏంటంటే డైలీ పొద్దున్నే ఆఫీస్కి వెళ్లే ముందే టిఫిన్ తినేసి మధ్యాహ్నం లంచ్ కూడా ప్రిపేర్ చేసుకుని వెళ్తాం. మధ్యాహ్నం తినడానికి నేను మా బావ ఇద్దరం ఇంటికే వస్తాము. ఈ రోజు ఇంట్లో కూరగాయలు ఏం లేవు. పొద్దున్నే ఏం వంట చేయాలి బావా అని మా బావని అడిగి, ఈ రోజు మధ్యాహ్నం ఆఫీస్ నుంచి తొందరగా వచ్చి నేను పిల్లల కోసం చికెన్ బిర్యానీ చేస్తా అన్నాడు. ఇంకా మా పిల్లలు అదే పట్టుకున్నారు, బిర్యానీ కావాలి అని. సరేలే, నాకు కూడా వంటగది నుంచి రెస్ట్ దొరుకుతుంది కదా అని నేను మా బావ ఇద్దరం ఆఫీస్కి వెళ్ళిపోయాము. పిల్లల్ని అత్తమ్మ దగ్గర వదిలేసి బిర్యానీ రెడీ అయిపోయి ఉంటదని తీరా తినడానికి 2 o'clock అత్తమ్మ దగ్గరికి వెళ్ళి పిల్లల్ని తీసుకొని మా ఇంటికి వచ్చి చూసేసరికి ఎక్కడి గిన్నెలు అక్కడే ఉన్నాయి. మా బావ కూడా ఇంట్లో లేడు. సరేలే, చేయడం వీలవ్వట్లేదని కొనుక్కొని వస్తాడేమో అని ఫోన్ చేసి సావు కబురు చల్లగా చెప్తున్నట్టు, నాకు ఆఫీస్ లో మీటింగ్ ఉంది, మాకు లంచ్ కూడా ఇక్కడే ఉంది, నేను ఇంటికి రావట్లేదు, మీరే ఏదో ఒకటి చేసుకొని తినేసేయండి అన్నాడు. పిల్లలేమో బిర్యానీయే కావాలి అన్నారు. ఒక మధ్యాహ్నం అంత ఎండలో షాప్ కి వెళ్ళి చికెన్ తీసుకొని బాస్మతి రైస్ తీసుకొని వచ్చేంత ఓపిక లేకుండే. అందుకే ఇంట్లో ఉన్న నార్మల్ రైస్ తోనే సింపుల్ గా మిల్ మేకర్ బిర్యానీ చేసిన. ఇలా టైం కి హ్యాండ్ ఇచ్చే వాళ్ళు మీ ఇంట్లో కూడా ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. బాయ్ బాయ్.